Cigarette smoking and alcohol consumption are injurious to health. కొత్తగా వచ్చిన అడిషనల్ కమిషనర్ మిస్ అయ్యాడనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రజలను కాపాడవలసిన పోలీసులే మిస్సింగ్ కేసులుగా నమోదవటం భయభ్రాంతులకు గురి చేస్తోంది. మీరు రిపోర్టర్ సిద్ధు కదా? అవును, బాగా గుర్తుపట్టారే. మిమ్మల్ని టీవీలో చూశాను. థ్యాంక్ యూ. 1 సెకండ్. చెప్పరా. ఏమైంది? ఏసీపీ గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, పిఎస్లో కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేదు. కానీ ఏదో జరిగిందిరా. 1 కాదు 2 రోజులు కాదు, 10 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇక్కడ రిపోర్ట్ చేయలేదు. కానీ ఎలా అయినా తెలుసుకుంటాన్రా. అతని లాస్ట్ కాల్ లిస్ట్ తీసుకున్నాను. నథింగ్ సస్పీషియస్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండ్ క్యాజువల్. ఏసీపీ లాస్ట్ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ జాయింట్ కమిషనర్ నుంచి ఉంది, స్టేషన్కి వెళ్ళమని. కానీ నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏదో పెద్దవాళ్ల విషయం, కలిసి మాట్లాడుకుందాం అన్నాడు. కానీ అతను రాత్రి స్టేషన్ కూడా వెళ్ళలేదు. అది అక్కడ ఆగిపోయిందిరా. సరే, నువ్వు జాగ్రత్త. సరే సరే. అన్నా, ఓ కాఫీ. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అవును, ఈ ఏసీపీ మిస్సింగ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. అతనికి మాకు 7-8 ఏళ్ల సంబంధం ఉంది. అన్నా, ఇంకా కాఫీ రాలేదు. భయం. 16 సంవత్సరాల క్రితం మా అమ్మ లేదని తెలిసినప్పుడు ఎలా బతకాలి అని. క్షణాలు కేవలం కాలాన్ని అనుసరించే పరివారం కాదు. కొన్ని క్షణాలకి మొత్తం జీవితమే మార్చుకోగల మహత్వం ఉంటుంది. గడిచిన చరిత్రలో నాకు స్థానం లేదు. ఇప్పుడు నడిచేది ఇకపై చరిత్ర. కానీ దాంట్లో నీతి లేదు. ఎన్నో సంవత్సరాలు కొందరు దోచుకుంటే కానీ సరిహద్దులేంటో తెలియని నా దేశం కాని దేశంలో, నాకేమీ కాని సమాజంలో, నా కలల ఊరేగింపుకి నేను నాయకుడిగా రగిలే నా ఎర్రటి కోరికే ఒక జెండాగా రక్తహస్తాలతో ఒంటరిగా నడుస్తున్నా. నీకే ఎందుకింత ఆవేశం అంటే ఏం చెప్పను. నా చేతులతో నన్ను నేను ఒక నిశ్శబ్ద సమాధిలో పాతిపెట్టుకోలేను. కాలాన్ని నా కాగితం చేసుకుంటూ దాని మీద ఈ దేశానికి నా స్వప్నాన్ని రాసిస్తా అనుకున్నా. కానీ ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి బయలుదేరమని ఒక గొప్ప కవి చెప్పాడు. అలాంటి చావులకు ఈ దేశంలో కొరత లేదు. అందుకే నేను బయలుదేరాను. నేనేంటి ఇక్కడ కానిస్టేబుల్ని. కంప్లైంట్ నాకు చెప్పకుండా ఎదురు చెప్తావేంటి? సరే, నా బైక్ పోయింది, కంప్లైంట్ తీసుకోండి. సరే, ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది?
సార్ ఏంటయ్యా? ఏంటి కంప్లైంటా? మర్డర్ చేశాను. ఎక్కడ? పబ్జీలోనా, స్నైపర్లోనా? రాష్ట్ర హోంమంత్రి ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తన స్వంత గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యారు. మిగిలిన సమాచారాన్ని మా రిపోర్టర్ దేవి అందిస్తారు. సంతోష్, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ బయట ఉన్నాను. దాడిలో ఆయనతో పాటు ఆయన ఇద్దరి అనుచరులు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. చంపింది నేనే. అరే సార్కి ఫోన్ చేయరా. హోమ్ మినిస్టర్ బాడీలో 4 బుల్లెట్లు దిగినట్లు సమాచారం. 3 బుల్లెట్స్ ఫైర్ అయ్యాయని తెలుస్తుంది. హోమ్ మినిస్టర్ని కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తి. హోమ్ మినిస్టర్ పదవిని ఆశించి ఎవరో ఒక ఎమ్మెల్యే ఈ పని చేయించుంటాడు అని రాజకీయ వర్గాల సమాచారం. హోమ్ మినిస్టర్ గారికి సెక్యూరిటీ చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. ఓకే దేవి. నా మస్తిష్కంలో పుట్టిన నా కళ నుండి వచ్చే శక్తిని ఈ సమాజానికి కాపలాగా నియమించాలనుకున్నాను. కానీ ఏరా ఈసారి ఎవరికి ఓటేద్దామంటావు? అపోజిషన్లో ఉన్నాడు మన కులపోడు కాదంటరా. ఈసారి మనోడికే వేద్దాం. ఏమన్నా చేయొచ్చు కదా. செமஸ்டர் எக்ஸாம் வேறு நெருங்கிட்டே இருக்கு. அட்லீஸ்ட் இந்த டைம் ஆச்சு கிளியர் பண்ணணும். அது பரவாயில்ல மச்சான். நாளைக்கு எலெக்ஷனில் யாருக்கு ஓட்டு போட போற? நான் என் ஹீரோக்கு தான் ஓட்டு போடுவேன். அவர் தான் எங்கள் ஜாதிக்கு ரிசர்வேஷன் தரேன்னு சொல்லியிருக்காருல. ಯಾವ ಪಾರ್ಟಿಗೆ ವೋಟ್ ಮಾಡಿದಿ? ಎಲ್ಲ ಪಾರ್ಟಿಗಳು ದುಡ್ಡು ಕೊಡ್ತಾ ಯಾರಿಗೆ ಓಟ್ ಹಾಕಬೇಕೋ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತದೆ. इस बार किसको वोट करें? क्या फर्क पड़ता, कोई भी गवर्नमेंट है, सबका काम एक ही होता है. जितना भी पैसा मिलेगा रात को पार्टी करके मूवी चलेंगे. ఈడెవడో ఊరికి కొత్తలాగున్నాడు, ఈయన అడుగుదాం ఉండు. హలో, ఏ వద్దే, నువ్వు ఆగవే. ఉద్యోగం వచ్చింది. సార్, వాడెక్కడా? రండి సార్. ఈయన వచ్చాడేంట్రా? సార్ ఎక్కడ? ఏమోరా బాబు. ఎందుకు చేసావు? నేను ఎందుకు చేశానో చెప్పినా మీకు అర్థం కాదు. స్టేట్ హోమ్ మినిస్టర్ని ఎదురుగా వెళ్ళి చంపడం అంటే జీవితం అయిపోయినవాడు, జీవితం మీద ఆశ లేనివాడు అనుకున్నాను. నీ వయసు ఎంతరా? సుమారు 25 ఏళ్ళుంటుందా? నా రాజకీయ అనుభవం 30 ఏళ్ళు. ఏంటి నువ్వు చెప్పేది నాకు అర్థం కాదా? సరే, నాకు అర్థం కాదన్నావు, వదిలే. అట్నుంచి అటు వెళ్ళిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోపం వచ్చింది సార్, చంపేశాను. భయం వేసింది, వచ్చేసాను. ఆవేశం దేనికి ఉపయోగం లేదు. నన్ను చూడు, పార్టీ పెట్టి 30 ఏళ్ళయింది. గెలుపులు, ఓటములు, పొగడ్తలు, విమర్శలు, భయము, బాధ, వెన్నుపోట్లు ఇవన్నీ దాటుకుని ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం సహనం. మీరు చెప్పేది వింటుంటే మీకు ఒక కథ చెప్పాలని సార్, వింటారా? చెప్పు. అనగనగా ఒక పల్లెటూరు. అందులో మధ్యతరగతికి దిగువ తరగతికి మధ్యలో బతికే
ఒక మామూలు కుటుంబం. పొలం పని చేసుకునే తండ్రి, రోజు కూలికి వెళ్ళే తల్లి. వాళ్ళ 12 ఏళ్ల కూతురి ఆటలు అల్లర్లు అన్నీ ఆగిపోయి అదే ఇంట్లో మౌనంగా కూర్చోవడం చూసి ఆ మౌనానికి కారణం తెలియక జబ్బేమో అనుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ అని చెప్పాడు. విషయం చెప్పడానికి పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. ఇక్కడ పరమవధువు బయటికి పొమ్మన్నారు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాడు. మన కొలుపొడివే కదా అని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకొచ్చాను, ఎక్కువ మాట్లాడుకో అన్నాడు. ఒక పని చెయ్యి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయి. ఆ అమ్మాయికి అబార్షన్ చేయించు, ఖర్చులు నేను భరిస్తాను. తండ్రేమో పిల్ల చచ్చిపోద్దన్నాడు సార్. పోనీ డెలివరీ చేయించే, ఖర్చులు నేను పెట్టుకుంటా, పైగా ఆడపిల్ల పుడితే మీ గవర్నమెంట్ 50,000 ఇస్తుందన్నాడు సార్. బతుకు కష్టమైంది, కోపం బరువైంది. ఆ బరువు కన్నీటితో కంటి చివర ఆగిపోయింది. తెగించే ధైర్యం లేదు. అందుకే భయంతో ఆ ఊరిని, ఆ మనుషుల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథ విని మీకేమనిపించింది సార్? చేత కానివాడు అనిపించింది. మరి మనం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఓ స్త్రీకి రక్షణ లేదు, స్వాతంత్రం లేదు. స్త్రీని ఏమైనా చేయొచ్చనే తెగింపు. చేసిన వాళ్ళల్లో, చేస్తున్న వాళ్ళలో, చెయ్యాలని ఉన్న వాళ్ళలో ఎవ్వరికీ భయం లేదు. ఇంత పెద్ద దేశంలో మనిషికి కాపలా పెట్టలేం కదా. అవును, మనిషికి కాపలా పెట్టలేం, కానీ మనిషిని దోచుకోగలరు. నీకేం తెలిసి ఈ దేశంలో జనాల పద్ధతి? మనోడు మన కులపోడు అంటే ఏమైనా చేస్తారు. అలాంటి ఈ దేశంలో కులాన్ని బట్టి రాజకీయాలు నడిస్తే తప్పేంటి? కానీ అది మొదలైంది మీ రాజకీయ నాయకుల అవసరం నుంచే కదా సార్. నాకు డౌట్, అసలు ఈ దేశంలో ఎన్నికలు జరిగే పద్ధతిలో నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 3 పోటీ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువనే ఉంటున్నారు. మన దేశంలో యావరేజ్గా ఓటింగ్ జరిగేది 70%. ఈ జరుగుతున్న 70%కి ఒక్కడు గెలిచాడంటున్నారు. గెలిచేవాడికి కామన్గా 25 నుండి 30% ఓట్లే నమోదవుతున్నాయి. అంటే సగం మంది ప్రజలకు కూడా ఇష్టం లేనాడు మనల్ని నెక్కి తొక్కి పరిపాలన చేస్తున్నాడు. దీన్ని స్వతంత్రం అనుకొని మనకు మనం బానిసత్వంలో బతుకుతున్నాం. మరి ఏ రకంగా దీన్ని గొప్ప ప్రజాస్వామ్యం అంటారో నాకు అర్థం కావట్లేదు. పోనీ నాకు కాకపోతే వేరే ఎవరికైనా ఓటేయమను. ఎవడికేయాలి? పోటీ చేసింది ఎదవాలని తెలిసి ఎవరు బెటర్ నేర్చుకుంటున్నాం సార్. ఎవడు నచ్చకపోతే నోటా ఉంది కదా. నోటా, ఈ పదం ఎంతమంది ఓటర్లకు తెలుసు? అసలు నోటాకి ఓటేయడం వల్ల ఉపయోగం ఏంటో ఒక్కటి చెప్పండి సార్. మన ఓటెవరు వేయకుండా మనం ఓటేసామని తెలియడానికి. అందులో ఎవరూ నచ్చకపోతే నోటాకి ఓటేస్తాం. అంతదానికే అయితే ఇంక్ మార్క్ ఒకటి వేలుకేసుకొని ఓటేసామనుకుంటే అయిపోద్ది కదా సార్. ఈ మాత్రం దానికి నిలబడ్డాలు ఎందుకు, ఓట్లు వేయడాలు ఎందుకు, ఎందుకు ఇస్తున్నామో కూడా అర్థం కాకుండా. అయినా మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, మీ ఓటే మీ ఆయుధం అని. ఓటు వేసేవాడి ఆయుధానికి విలువని, ఓటు వేయించుకునేవాడికి భయాన్ని ఇస్తేనే కదా సార్ ప్రజాస్వామ్యం అయ్యేది. విలువ ఇవ్వండి సార్. మనిషికి, వృత్తికి, బ్రతుక్కి, కష్టానికి, ఓటుకి. ఏ నియోజకవర్గంలో 30 నుండి 40% ఓటింగ్ నోటాకి నమోదైతే ఆ ఎన్నిక రద్దు చేస్తూ అభ్యర్థులకు నెక్స్ట్ 2 ఎన్నికలకు పోటీ చేసే అర్హత లేదని ప్రకటించండి. ఓటింగ్ శాతం పెరుగుతుంది, మొత్తం మారిపోతుంది. జరుగుతున్నవి తెలీదు, జరగబోయేవి తెలీదు. అయినా ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. సలహా కాదు సార్, ఆలోచన. మీలాంటి వాళ్ళ 4.5 సంవత్సరాల పరిపాలన మర్చిపోయి ఆఖరి 2 నెలల మాటలు విని మీకు ఓటు వేశారు, గెలిపించారు. ఆ 4.5 సంవత్సరాల్లో కాలంలో కలిసిపోయిన ఒకటి కథ చెప్తాను, వినండి. అనగనగా 2 ఎకరాల ఒక రైతు. అతనికి ఒక చిన్న కుటుంబం. ఇంట్లో ఇద్దరు 2 పూటలు తినాలి అంటే ఒకరొక పూట పస్తులుండాలి. కొత్తగా పొలం కొన్నాడు. ఎప్పట్లా వరి కాదని 1,00,000 వస్తుంది పెట్టుబడి పోను, 50,000 మిగులుతుంది అనే ఆశతో టమాటాలు వేశాడు. కానీ దళారులకు గిట్టుబాటు ధర లేక 20,000 వస్తుందంటే
నష్టమని ఆ పంటలకి గిట్టుబాటు ధరని ఇప్పించాల్సిన రైతుకు నష్టం చేసి ఇంట్లో ఆడవాళ్ళకి 10,000తో స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఓట్లు కొనేశారు. ఇది మీ మేనిఫెస్టోలో ఉందని చేసిన పని. ఇది ఎలక్షన్ మేనిఫెస్టో కాదు సార్, మేనేజ్మెంట్ అవుతుంది. దీనికన్నా రోడ్డు పక్కన లారీలాపై ఆడవాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునే బ్రోకర్లు మీకన్నా బెటర్ అనిపిస్తుంది సార్. అయినా అప్పటికీ మనసొప్పక తను పండించిన టమాటాలను రోడ్డు మీదకి తీసుకెళ్ళి అమ్మడం మొదలుపెట్టాడు. రైతే వెన్నుముక అని చెప్పే దేశంలో పక్క దేశం వాడు పిజ్జా అమ్ముతున్నాడంటే క్యూలో నిలబడి కొనుక్కుంటారు. కానీ ఈ దేశంలో పుట్టిన రైతు ఈ మట్టిలో పండించిన పంటకి గిట్టుబాటు ధర అడిగితే బేరం వాడి వెన్నుపోటు పొడిచారు సార్. ఇంట్లో ఆవిడకి మొహం చూపించలేక, కూతురి ఆశ తీర్చలేక, తండ్రిగా ఏం చేయలేడేమో అనిపించింది, భర్తగా ఓడిపోయాడేమో అనిపించింది, రైతుగా బతకలేడేమో అనిపించింది. అందుకే ప్రకృతికి చాలాసార్లు భయపడని గుండె చావు కూడా ప్రకృతిలో భాగమంటారు కదా. పురుగుల మందు తాగి తన పొలంలో తను చనిపోయాడు సార్. ఈ కథ విని మీకేమనిపించింది సార్? బతుకు తెలియనాడనిపించింది. ఇందాక మీరు అన్నారు కదా సార్, సహనం అని. మీది సహనం కాదు సార్, ఆశ. అదే ఆశ ఆ తండ్రికి ఉండుంటే ఊరొదులు పెట్టకుండా న్యాయం కోసం పోరాడేవాడు. అదే ఆశ రైతుకుండుంటే వ్యవసాయం వదిలేసి వేరే దారిలో బతికేవాడు. పేపర్లో కనిపించే గిట్టుబాటు ధర రైతు చేతుల్లో మాత్రం కనిపించట్లేదు. కానీ మీ డబ్బులు దాయడానికి విదేశాల్లో బ్యాంకులు సరిపోవట్లేదు. పొలిటీషియన్ అంటే ప్రతోడికి చులకనైపోయింది. రాజకీయాల్లో ఉండడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. అయినా సరే గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు. మేం కాదు, జనాలు దొంగనా కొడుకులు. ఒక్కడికే ఓటేయగలమని తెలిసి కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. సరే, నిజంగానే లాభం లేకుండా ప్రజాసేవ చేసామనుకుందాం. నేను మీటింగ్ పెట్టాలంటే స్టేజ్ కావాలి, మాట్లాడాలంటే మైక్ కావాలి. ఇవేవి నా ప్రజాసేవ చూసి రావు, డబ్బులు ఇస్తే వస్తాయి. చివరికి నాతో సేవ చేయించుకున్న ప్రజలకి బిర్యానీ పెట్టాలి, మందు పొయ్యాలి. ఏ నా కొడుకు వచ్చి ఫ్రీగా పనిచేయడు ఇక్కడ. అయినా సరే మమ్మల్నే తిడతారు. ఈ సమాజంలో ప్రతోడికి మనోభావాలు దెబ్బతింటాయి. సీరియల్స్, సినిమా, న్యూస్ ఛానల్స్ అని తేడా లేకుండా అందరూ మమ్మల్ని విలన్గా చూపించేవాళ్లే. కానీ ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా మా మనోభావాలు దెబ్బతిన్నాయని కోర్టుకెళ్ళాడా, కేసు పెట్టాడా? అది రాజకీయ నాయకుడు అంటే. మేము ప్రతి క్షణం యుద్ధం చేయాల్సిందే. మా కష్టాలు మీకు అర్థం కావు. కష్టం, మీ కష్టం వింటుంటే నేను చూసింది ఒకటి గుర్తొచ్చింది సార్. ఏంటో అది? మీదే కష్టం అంటే ఆ చిన్న తల్లిదేమనాలి? అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ మహిళా వసతి గృహాలు ఏర్పాటు చేశాంగా. అక్కడ మాత్రం ఏం మిగిలింది? 25,000 కావాలి. ఊరికినే జాయిన్ చేసుకోవడానికి ధర్మసత్రం కాదు, ఇది గవర్నమెంట్ వాళ్ళది. ఇంకో చోటుకు వెళ్తే అది గవర్నమెంట్ వసతి గృహమా లేక లాడ్జా అనిపించింది. ఓ 17 సంవత్సరాల అమ్మాయి చూపులో 70 సంవత్సరాల స్వతంత్రం నీచంగా కనిపించింది సార్. అప్పుడే అమ్మాయి గురించి తెలుసుకోవాలనిపించింది. మాది ముప్పులూరు గ్రామం. నాన్న రైతు, అమ్మ కూలి పని చేస్తుంది. అలాంటి బడుగు బలహీన వర్గాల కోసమే కదా రిజర్వేషన్లు, డ్వాక్రా గ్రూపులు పెట్టింది. రాజకీయ లబ్ధి కోసం కులాల పేరుతో మనుషులను విడదీసి డివైడ్ అండ్ రూల్ పాలసీని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్ని రిజర్వేషన్ అంటారనుకుంటా. 60% యువకులున్న ఈ దేశంలో 60% రిజర్వేషన్ ఇచ్చే దేశం మంది. తెలియకుండా సగం సగం మాట్లాడుతున్నావు. అసలు 40 మార్కులు తెచ్చుకున్నోండి స్కూల్లో టీచర్ని చేసి పాఠం చెప్పిస్తే స్టూడెంట్కి 90 మార్కులు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు.
ఇంగ్లీష్ అపాయింట్మెంట్ లెటర్ చదవడం రాని ఒక హిందీ టీచర్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిన దరిద్రం మన దేశంలోనే చూశాను సార్. రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలో టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ సరిపోక 2 బాలింతలను ఒకే బెడ్పై పడుకోబెడితే ఒక ఆమె నిద్రలో పక్కకి జరిగి కింద పడి చనిపోయిన దిక్కుమాలిన సంఘటన ఇక్కడే చూశాను సార్. సార్, ఇక్కడ అగ్రకులం వాడికి దూలెక్కి మతం మారితే తక్కువ కులం అని సర్టిఫికేట్ తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాడు. మళ్ళీ వాడి కొడుక్కి సగం మార్కులు వస్తే రిజర్వేషన్ సీట్ ఇస్తున్నాం, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. 70% వచ్చిన ఓ మధ్యతరగతి వాడికి సీట్ దొరకదు, ఎందుకంటే వాడి దగ్గర కులం. దేశం ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది టాలెంటా లేక క్యాస్టా సార్? దీని గురించి మాట్లాడే వయసు అనుభవం రెండూ లేవురా నీకు. నీకుండి నువ్వేం పీకా? ఏయ్! ఇంతకీ మీరు ఏ స్టేషన్లో వర్క్ చేస్తున్నారో చెప్పలేదు. రాచకొండ కమిషనరేట్ ఆదిబట్ల. అంటే ఏసీపీ మోహన్ కుమార్ది మీ స్టేషనా? అవును. ఆ రాత్రి ఏం జరిగింది ఆ స్టేషన్లో? చంపేసి వచ్చిందే కాక సీఎం గారి మీద అరుస్తారా? చంపేశాడా? మాట్లాడాలి, కూర్చో. ఏయ్, నీకేమన్నా పిచ్చెక్కిందా? పోలీస్ స్టేషన్లోనే పోలీస్ ఆఫీసర్ని కాల్ చేస్తావా? 4 years బ్యాక్ వైజాగ్ అరకు ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది, గుర్తుందా? అరకు ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్ కేసులో ముఖ్య పాత్రదారులు అధికార పార్టీ ఎమ్మెల్యేలే. చూడయ్య కమిషనరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటికల్లా పేపర్లో ఈ హెడ్లైన్ మారిపోవాలా. అడ్రస్ లేనోళ్ళని, ఆధార్ కార్డు లేనోళ్ళని 14 మందిని చంపేశాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా అడిగే వాళ్ళు లేడని కుక్కని కాల్చినట్టు కాల్చేశాడు. ప్రభుత్వ అధికారుల్ని కాపాడటం కోసమే ఈ ఎన్కౌంటర్లు జరిగినాయా? ఇక్కడే 14 మందిని ఎన్కౌంటర్ చేసి చంపింది. రాగానే అడిగావు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావని. వీడి రిపోర్టింగ్ స్టేషన్ ఇక్కడే అని తెలుసుకొని వచ్చా. భయంతో రాలేదు, తెగించే వచ్చాను. ఆయన మీకు పోలీస్ మాత్రమే, నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ముందు తెలియలేదు అతను అలాంటి వాడని. నేను పర్సనల్గా చేసిన ఎంక్వైరీలో తేలింది అతను చేసింది ఫేక్ ఎన్కౌంటర్ అని. నాకేం చెప్పావు? ఏం చేస్తున్నావురా? భయం వేస్తుందరా నేను చూస్తుంటే. నానా, నాకు అసెంబ్లీకి రావాలని ఉంది. నిన్నొక ఎమ్మెల్సీగా నన్ను అసెంబ్లీకి తీసుకుపోవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఈ పార్టీని, రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు కావాలి. ఎలాంటి పరిస్థితుల్లోనన్నా కుర్చీ మన చేయి దాటిపోకుండా చూసుకోగలగాలి. వెళ్ళు, నువ్వు ఇక్కడ ఎదగలేదు, బతకలేదు. వెళ్ళి తెలుసుకునిరా. కానీ ఒక్క మాట, ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి వస్తే అన్నిటికీ సిద్ధపడి వస్తావు, లేదా దేశాన్ని వదిలి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో. నాకు కూడా భయం వేసింది సార్. ఓ 12 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసినోడు మన కులపోడు, ఆ పిల్ల తక్కువ జాతి అని మా వాడు చేయలేదు అని జనం చెప్పినప్పుడు ఎలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామని భయం వేసింది సార్. ఓట్ల కోసం ఆ చిన్నపిల్ల జీవితాన్ని 50,000తో తూకం వేసే ఎమ్మెల్యే ఉన్నాడని తెలిసి భయం వేసింది సార్. రైతే రాజు అని చెప్పే ఈ దేశంలో పెళ్లి చేయడానికి పొలం ఉందని అడుగుతారు, కానీ అదే పొలంలో రైతు అంటే పిల్లనెవరు అని తెలిసినప్పుడు భయం వేసింది సార్. ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అవి దాటుకుని ముందుకెళ్ళకపోతే కష్టం నాన్న. వచ్చినప్పటి నుండి నిన్ను సార్ అని ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఇవన్నీ జరిగింది ఈ దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ పాలనలో అని తెలిసాక. నిన్ను సీఎంగా చూడగలుగుతున్నా కానీ నాన్నలా చూడలేకపోతున్నా, పిలవలేకపోతున్నా. ఆ రేప్ గురించి నా దాకా రాలేదు. ఆ ఎన్కౌంటర్ ఫేక్ అని తెలియదు, కానీ రైతు కష్టం గురించి. కష్టం అంటే ఒక సమస్య వస్తే కష్టం, కానీ అన్ని సమస్యలు ఒకళ్ళకే వస్తే అర్థం కాలేదు.
తప్పు చేస్తే సొంత బాబాయ్నే చంపేస్తావా? అయినా బాబాయ్ నేనెప్పుడు చంపాను? ఏంటి, బాబాయ్ నువ్వు చంపలేదా? వాడెక్కడున్నాడో చెప్పు. వాడి పేరు మీద మన ఆస్తులు చాలానే ఉన్నాయి. నువ్వు వాడిని ఎందుకు చంపాలంటున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఈ టైంలో ఇది అస్సలు కరెక్ట్ కాదు. స్కూల్ వాచ్మెన్ నుంచి మంత్రుల బినామీగా ఎదిగిన వైనం. మాది ముప్పులూరు గ్రామం. నాన్న రైతు, అమ్మ కూలి పని చేస్తుంది. అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడానికే ముప్పులూరు గ్రామం వెళ్ళాను. చేసింది వాడే అని క్లారిఫికేషన్ తీసుకుని బాబా గెస్ట్ హౌస్కి వెళ్ళాను. తప్పు చేశాను. నువ్వే అన్నావుగా ఈ దేశ న్యాయ వ్యవస్థ చాలా గొప్పది అని. అందుకే వీడిని ఇక్కడే వేసేసి లొంగిపోదామని వచ్చా. మీ ఎమ్మెల్యేలో ఇంకా ఎంతమందిని చంపబోతున్నారు సార్? సార్ ఆ 2 హత్యలు చేసింది మీ చిన్న కొడుకేనా? సొంత తమ్ముడిని కొడుకుతో ఎలా హత్య చేయించారు సార్? సార్ కోర్టు ఏ శిక్ష విధిస్తుంది అనుకుంటున్నారు సార్? సార్ ఆన్సర్ చెప్పండి సార్. కుమార్, ఎవడ్రా అక్కడ? సార్ మీరు రండి. కుటుంబం ఉందా? ఉంది సార్. ఎంతమంది? 4 సార్. పిల్లలు? పిల్లలిద్దరు. ఒకడు ఇంజనీరింగ్ చదివాడు, ఖాళీగా ఉన్నాడు సార్. రెండోవాడు చదువుకుంటున్నాడు. వాడక్కడ ఇచ్చిన గన్ను, ఇక్కడ ఉన్న గన్ను పట్టుకుని లొంగిపో. నీ కుటుంబంలో 2 గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, 50 లక్షలు డిపాజిట్ చేస్తాను. వద్దు సార్. ముట్టుకుని లొంగిపో, టైం లేదు. వద్దు నాన్న. రేయ్, ఏ? సార్ వద్దు నాన్న. రెండో గన్ ముట్టుకోవాలంటే మీరు చెప్పిన అమౌంట్ రెడీ చేయండి. పిఏ, మీరు నాతో రండి, నేను చూసుకుంటాను. సార్ సీసీటీవీ ఫుటేజ్లో చివరిగా వచ్చింది మీ రెండో అబ్బాయి సార్. వాడు ఫోన్లో ఆన్సర్ చేయడు. వాడి ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ ఐడెంటిఫై చేయండి. రేయ్, ఇది ఇక్కడ ఇలానే చేయాలి. నువ్వు పాలించడానికి కాదు కదా, పౌరసత్వానికి కూడా పనికిరావు. వెంటనే యుఎస్ వెళ్ళిపో. ఒక్క మాట, మీరు ఇంకెప్పుడు రాజకీయ నాయకుడు అని చెప్పుకోకండి. ఎందుకంటే నాయకుడు అంటే తన చుట్టూ ఉన్న నలుగురిని నడిపించేవాడు. కానీ మీరేం చేస్తారో తెలుసా? మీ చుట్టూ ఉన్న వాళ్ళని ముందు అవటి వాళ్ళని చేస్తారు. వాళ్ళకు వీల్ చైర్ ఇస్తారు, నెల పెన్షన్ ఇస్తారు, వాళ్ళ చేత జై కొట్టించుకుంటారు, వాళ్ళ చేత ఓటేయించుకుంటారు. యు ఆర్ జస్ట్ ఎ పొలిటికల్ రిప్రజెంటేటివ్. యూ కెన్ నెవర్ బీ ఎ గ్రేట్ పొలిటికల్ లీడర్. యు నో దాట్? ఎదురులేని పరంపర నా ఇన్నేళ్ల రాజకీయ అనుభవం. కానీ ఈరోజు ఏదో కోల్పోయిన భావన. వాడి మాటలు నా మదిని తొలిచేస్తుంటే గతం అంతా జ్ఞాపకాలుగా కళ్ళ ముందు తిరుగుతోంది. ఒక తండ్రిగా వాడి దృష్టిలో నేను ఓడిపోయి ఉండదు, కానీ ఒక నాయకుడిగా ఏమీ సాధించలేకపోయాను. నిన్న రాత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. సీఎం రేసులోకి ఆయన చిన్న కుమారుడి పేరు రావడం గమనార్హం. ఇంతకీ ఎవడు వాడు?
సీఎం రెండో కొడుకు. వాట్? జోక్ చేస్తున్నారా మీరు? ఇది నిజం. నువ్వు ఈ ప్రపంచాన్ని నమ్మించలేనంత నిజం. యుఎస్ లో ఉండే రెండో కొడుకా? హలో. రేయ్, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరని పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు. నాన్న రాజకీయ వారసుడివి, ఎప్పటికైనా నువ్వే అని అంటుండేవారు. ఆ నమ్మకాన్ని ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. కానీ ఈ దేశంలో 30 ఏళ్ళలోపు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇంకో 3-4 తరాలు పడుతుంది. ఒక్క అవకాశం. నువ్వెప్పుడు అంటుంటావు కదా మార్పు అని, అది నీతోనే మొదలవ్వాలనుకుంటున్నాను. వెళ్తున్నాను మార్పును మొదలుపెట్టడానికి. అన్నట్టు నా పేరు చెప్పలేదు కదా, సూర్య. అదే నా పేరు. ఇంతకీ అతను ఎలా ఉంటాడు? అతను ఎలా ఉంటాడో చెప్పలేను, కానీ అతనేంటో చెప్పగలను. రాజకీయం అంటే దోచుకోవడం అనుకునే ఈ దేశంలో నాయకుడంటే నడిపించేవాడనే నమ్మకాన్ని చూశాను. ఇంతకీ ఎక్కడుంటాడు? మీరు చెప్పే ఆ నాయకుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? నాయకత్వానికి నిర్వచనం ఇవ్వగలిగే సత్తా ఉన్నాడు. వెళ్తున్నాను ఒక నవశకాన్ని రాయడానికి.